పరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నీ పాదములకి వందనాలు. దేవా, మీ కృప చేత మీరు మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నారు. కేవలం మీ ప్రేమ, కేవలం మీ వాత్సల్యత నాయన. మేమింకా ప్రభువా ఉండగలుగుతున్నామంటే అది కేవలం మీ కృప. నేను వర్ణించలేను ప్రభువా. అది నా నా సహితము కూడా కాదు. నా వల్ల కూడా కాదు ప్రభువా. దేవా, దావీదుకి 10,000 నాలుకలు సరిపోలేదు ప్రభువా నిన్ను కీర్తించడానికి. దేవా, మా జీవితంలో మా ప్రతి క్షణము కూడా నీకు మేము ఎప్పుడు రుణస్థులమే తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ప్రభా రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. దేవా, మీరు మాకిచ్చిన పరలోక రాజ్యం అనే స్వాస్థ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. ఇంత గొప్ప భాగ్యమును ఇచ్చిన నీ నామాన్ని మరొకసారి స్తుతిస్తూ, ఈరోజు మీరు మాతో మాట్లాడనై ఉన్న ప్రతి మాటను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. దేవా, మీ మాటలు మనుషుల్ని మార్చివేస్తాయి. మీ మాటలు ప్రభా మా బ్రతుకుల్ని మారుస్తాయి. అటువంటి మీ మాటల చేత మమ్మల్ని ఉజ్జీవింప చేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని తాకమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెఫరెన్స్, ఈ వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలు. మరియు బలహీనతను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. 5వ వచనం కూడా. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తి అయిన తీయని మాటలను వినియోగింప పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుశ్చంతములను వినియోగించి తిని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించడం. మీరు పనిచేసే చోట మీ పై అధికారి మీతో మాట్లాడడానికి పిలిచారనుకోండి, లేదంటే మీకు ఫోన్ చేశారు మీతో మాట్లాడడానికి మీ పై అధికారి. ఒకవేళ మీరు ఉద్యోగంలో లేకపోయి ఉంటే, మీరు ఒక స్టూడెంట్ అయితే మీ పైన ఉండే మీ టీచర్, లేదు మీరు స్టూడెంట్ కాదు, ఉద్యోగి కాదు అంటే మీరు ఒక మామూలు ఇంట్లో ఉండే గృహిణి అయితే మీ పైన ఉండే మీ అత్తగారు, మీ మామగారు, మీ భర్త గారు ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు, మీకు వాళ్ళు పనిగట్టుకొని ఫోన్ చేసినప్పుడు హౌ మచ్ అటెంటివ్ యూ విల్ బి. మీకు ఫోన్ వచ్చినప్పుడు, మిమ్మల్ని పిలిచినప్పుడు ఎంత ఆసక్తితో అవతల వారి మాటలు వింటామండి. చాలా ఆసక్తిగా వింటాం. ఎందుకని? వారు మనతో మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు చెప్పిందంతా మనం విన్నాక, వాళ్ళు చెప్పింది నాకు అర్థమయ్యింది అని నేను ఒక నిశ్చయతనివ్వాల. మీ అత్తగారు మీకు పిలిచి ఏదైనా పని చెప్పారనుకోండి, అమ్మ రేపు పలానా చోటికి వెళ్ళాలి మనము అని చెప్పారు. నువ్వు ఏదో ఏమరపాటుగా విన్నామనుకోండి, ఏమవుతుంది? విన్నది మర్చిపోతాం. Because that is not getting into your mind, into your heart. ఒక విషయాన్ని మనం విన్నప్పుడు అది మన మైండ్ లోకి పోకపోతే మన హార్ట్ లోకి కూడా పోదు. అందుకే మర్చిపోతాం. ఎందుకు? దేవుని వాక్యాన్ని మన పరిస్థితుల్లోకి తీసుకురాము అంటే వాక్యం చాలా అలవోకగా వింటాం, భయం లేకుండా వింటాం. మాట్లాడుతున్నది నీ సృష్టికర్త, నీ పై అధికారి. నీకు జీతమే ఇస్తాడు. నీ ఇంట్లో ఉండే నీ భర్త, నీ అత్త వాళ్ళు నీకు భోజనం పెడతారు, నీకు వారి ప్రేమను పంచుతారు. కానీ నీ దేవుడు తల్లి గర్భములో నువ్వెలా ఉండాలో రూపించుకున్నాడు. బయటికి వచ్చాక నువ్వెలా బ్రతకాలో డిజైన్ చేశాడు నీ సృష్టికర్త. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత ఫోకస్డ్గా వినాలి, ఎంత ఒబీడియన్స్ తో వినాలి. రాజుగారి ముందు ఒక రాజ్యంలో ఉండేవాడు ఎలా వింటాడండి? 2 చేతులు కట్టుకొని, రాజుగారు చెప్పండి, అయా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను.
రాజులకి రాజు, రారాజు మాట్లాడుతా ఉన్నప్పుడు నువ్వెలా వింటున్నావు? నువ్వెంత ఫోకస్డ్ గా వింటున్నావు? నువ్వు ఎంత ఫోకస్డ్ గా దేవుని మాటలు వింటే నీ జీవితం మారిపోతుంది ప్రియులారా. ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది. ఈరోజు నేను మీ మధ్యలోకి ఒక వ్యక్తిని తీసుకొస్తా ఉన్నాను. ఆ, నేను ఆ వ్యక్తిని పరిచయం చేయడానికి ముందు మనం చేస్తున్న ఈ ప్రీచింగ్ ఏదైతే ఉందో, నేను చెప్పే ప్రతిదీ ఇది నా మాట కాదు, దేవుని మాట. అందుకే మనం బైబిల్‌లో నుంచే మాట్లాడతాం. మీరు నా టీచింగ్స్ ఏవి విన్నా యూట్యూబ్‌లో ఎక్కడా కూడా సెల్ఫ్ ప్రైడ్ మీకు కనపడదు. ఎక్కడా కూడా నా పేరు కూడా మీకు కనపడదు. నా బొమ్మ కూడా మీకు కనపడదు. ఎవరికి ఈ ఘనత రావాలి? దేవునికి రావాలి. ఎక్కడి నుంచొచ్చింది సువార్త? ఆ! పౌలు చెప్తా ఉన్నాడు సువార్త అంటే ఏంటో. పౌలు చెప్తా ఉన్నాడు. నేను 3వ వచనాన్ని హైలైట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. మరియు బలహీనతతోనూ, భయముతోనూ, ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. హి ఈజ్ యాజ్ నార్మల్ యాజ్ వి ఆర్. పౌలు ఎలాంటి వాడు? బలహీనతల్లో ఉన్నాడు, భయాల్లో ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు. పౌలు ఎలాంటి సింపుల్ లైఫ్ అంటే, ఈరోజు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి పౌలు యొక్క జీవితం? నార్మల్ మనిషి. అయితే కింద వచనానికి రండి. మీ విశ్వాసము, చాలా పవర్ఫుల్ పదం అది. మీ విశ్వాసం. మనందరికీ విశ్వాసం ఉంది. ఇది ఒప్పుకోవాలి. చాలా విషయాల్లో విశ్వాసం ఉంది. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, ఇదో మీ అమ్మాయి కాలేజ్‌కి పోకుండా బయటికి పోయింది అని చెప్పినారు. వింటారా అండి వాళ్ళ మాటని? వాళ్ళ మాట విన్నా నువ్వు ఆ మాటని అంగీకరించవు. ఎందుకంటే ఆ మాట వినడానికంటే ముందే నీ కూతురు ఎలాంటిదో నీకొక అభిప్రాయం ఉంది. నీకో విశ్వాసం ఉంది. నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బయట వింటున్న వాటితో బేరీజు వేసుకుంటావు. ఒకవేళ నువ్వు నమ్మితే నీ కూతుర్ని అడుగుతావు, లేకపోతే ఎంక్వైరీకెళ్తావు, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడతావు నమ్మితే. నమ్మకపోతే నీ ఎదుట నిలబడ్డ వాడిని కడిగి పారేస్తావు. అంటే నేను కూడా దేవుని విషయంలో ఒక విశ్వాసంతో ఉంటాను. నువ్వు కూడా విశ్వాసంతో ఉంటావు. ఏంటి నీ విశ్వాసం? ఈ కష్టము దేవుడే నాకు అనుమతించాడు. ఇది నీ విశ్వాసం అయితే నేను నీకు ఎంత చెప్పినా, అమ్మా నీకు దేవుడు కాదు అనుమతించింది, వాక్యం చెప్తుంది అపవాది చేత పీడించబడుతున్నామని అని నేనెంత మొత్తుకున్నా నీ హృదయంలోకి వాక్యం పోదు. ఎందుకని? నువ్వొక విశ్వాసం పెట్టుకున్నావు. ఏమని పెట్టుకున్నావు? తరతరాలుగా, సంవత్సరాలుగా నువ్వు ఒకటి నమ్ముతూ వచ్చావు. నా ఇంట్లో కష్టం వచ్చిందంటే నా దేవుడు నాకు అనుమతించాడు. నా ఒంటికి రోగం వచ్చిందంటే నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఎవరు చెప్పారు? నీకు ఏదైనా చెప్పితే అది దేవుని మాటే అయ్యుండాలి. కదండీ! నేనొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. కొంచెం ఫాస్ట్‌గా వెళ్దాము. నేను ఒక 5, 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఆదికాండం. కొంచెం నాకు సహకరించండి. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? చాలు చాలు. ప్రభు అడుగుతా ఉన్నాడు ఆదాముని. ఏమని? అప్పటి వరకు భూమిలో ఆదాము, హవ్వ, దేవుడు ముగ్గురే ఉన్నారు. ఏదైనా ఆదాముకి తెలియాలి అంటే దేవుడే చెప్పాలి కదండి. ముగ్గురే ఉన్నారు అక్కడ. ఏదైనా ఒక విషయం ఆదాముకి రావాలి అంటే దేవుడే చెప్పాలి, లేదంటే హవ్వమ్మ చెప్పాలి. ఇక్కడ చూసిన కాంటెక్స్ట్ లో ఆదాము, హవ్వ వాళ్ళ మీద వస్త్రం లేదు అని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు మహిమా వస్త్రం ఉంటుంది. కాబట్టే వాళ్ళకి వాళ్ళ శరీరము కొత్తగా కనిపించింది మొదటిసారి.
వాళ్ళ శరీరం మీద బట్టలు లేకపోయేసరికి ఒకరికి ఒక షై ఫీలింగ్ వచ్చి దాక్కుంటారు ఇద్దరు. మరి అప్పటి వరకు కలిసి తోటంతా తిరుగుతున్నారు కదా! అప్పటి వరకు వారి మీద మహిమా వస్త్రం, మహిమా శరీరం ఉంది. ఎప్పుడైతే ప్రభు మాటకి అవిధేయత చూపారో, ఆ మహిమా శరీరం, ఆ జీవ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ వారి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలము వారు తిన్నాక యాక్టివేట్ అయింది. ఇప్పుడు కాంటెక్స్ట్ లో అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? హూ టోల్డ్ యూ? హూ టోల్డ్? ఎవరు చెప్పారు నీ కష్టాలు దేవుడిచ్చాడని? ఎవరు చెప్పారు నీకు శ్రమ వస్తే దేవుడి వల్ల వచ్చిందని? ఎవరు చెప్పారు? ఎవరికి వాళ్ళు దేవుని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఆధారం లేకుండా ఏర్పరచుకుంటారు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఈ వాక్యం ఎందుకు నీ కళ్ళ ముందుందో తెలుసా? ఈ వాక్యానికి వెనుక ఎంతమంది హతసాక్షులయ్యారో తెలుసా? ఈ వాక్యాన్ని చదవడానికి చదివే స్కోప్ లేనప్పుడు బాత్రూంలలో బైబిల్ దాచుకొని చదువుతారండి. మీరు అలాంటి వాళ్ళని కలిసారో లేదో నాకు తెలియదు, కానీ నాకు అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. బైబిల్ చదివితే తప్ప దేవుని మనస్సేంటో తెలీదు. దేవుని మనస్సేంటో తెలిస్తే నా మనస్సులో నేను ఏర్పరచుకున్న కొండ వంటి అపోహలు బద్దలైపోతాయి. నువ్వు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుంటే నీ జీవితం మీద ఎవడి ఇన్ఫ్లుయెన్స్ ఉందో అర్థమవుతుంది. అపవాది నీ జీవితాన్ని ఎంతగా కృంగదీస్తున్నాడో అర్థమవుతుంది. దేవుని వాక్యం వినేటప్పుడు ఏదో లోకంలో ఉండకండి ప్రియులారా. పడుకునేటప్పుడు చాలా మంది వాక్యం విని పెట్టుకొని పడుకుంటారు. నువ్వు వాక్యం వినలేనప్పుడు, నీ హృదయంలోకి అది పోనప్పుడు, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయనప్పుడు నీ జీవితంలో పనిచేయదు. చాలా మంది చాలా అభిప్రాయాలు ఉంటాయి. బైబిల్ తల కింద పెట్టుకుంటే వాక్యం అంతా బుర్రలోకి పోతుందని. ట్రై చేయండి ఎప్పుడైనా. రేపు తెల్లారి ఏదన్నా ఒక పెద్ద ఎగ్జామ్ మీరు రాస్తున్నారనుకోండి. నెక్స్ట్ డే యూ హ్యావ్ అన్ ఎగ్జామ్. విల్ యూ డూ ద సేమ్ థింగ్ యాజ్ యూ డూ ఫర్ దిస్ బైబిల్? మీరు తెల్లారి ఎగ్జామ్ ఉంది అంటే చదువుతారా? పుస్తకాలన్నీ ప్రింట్ జెరాక్స్ తీసుకొని వచ్చి పిల్లో కింద పెట్టుకొని దాని మీద పొర్లుతారా? ఏం చేస్తారు? నీ జీవితాన్ని ఇచ్చే ఎగ్జామ్కే నువ్వు ప్రిపేర్ అయితే, నీకు ఆహారం, నీ శరీరాన్ని పోషించగలిగి నీకు బట్ట పొట్ట గూడు ఇవ్వగలిగే దాని కొరకే నువ్వు అహర్నిశలు కష్టపడి చదివితే ఇది నీ జీవితం. వెన్ యు ఫోకస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ గివ్ యు ఫ్రీడమ్ టు లివ్ ఇన్ క్రైస్ట్. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తే నీలో ఉన్న అపోహలు పోతాయండి. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, మీ విశ్వాసము ఎలా ఉండాలంట? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ద ఫస్ట్ పాయింట్ ఇది అండర్లైన్ చేసుకోండి. నన్ను అడిగితే ఈ వాక్యాన్ని ఒక ప్రింట్అవుట్ తీసి మీరు పడుకొని లేవగానే మీకు ఎదురుగా ఒక గోడ ఉంటుంది కదా, ఆ గోడకు పెట్టుకోండి. Then it reminds you again and again, do not depend upon the wisdom of the people. ప్రతి సమస్యకి జ్ఞానం పరిష్కారం. సొలొమోనుకి ఒక పెద్ద సమస్య వచ్చింది ఆయన ముందుకి. మహారాజు ఆయన ముందుకు ఒక సమస్య వచ్చింది. ఇద్దరు తల్లులు వస్తారు. ఒక తల్లి బిడ్డ చనిపోతాడు, ఇంకో తల్లి బిడ్డ ఉంటాడు. ఎవరైనా తీర్పు చెప్పగలుగుతారా? అప్పట్లో DNA టెస్టులు లేవు. ఇద్దరు ఆడవాళ్ళే, ఇద్దరు చంటి బిడ్డ తల్లులే, ఇద్దరు ఏడుస్తున్నారు నా బిడ్డ అని. ఎంత జ్ఞానం ఉంటే తీర్పుని చెప్పాలండి? ఎంత జ్ఞానం ఉంటే ఫాల్ట్ ని ఐడెంటిఫై చేయాలి? ఎలా వస్తుంది ఆ జ్ఞానం? ఆయన మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోలే. ఆయన హృదయంలో ఒకటి పెట్టుకొని ఇదే దేవుడు చెప్పాడు చెప్పలా. ఆయన ఏం మాట్లాడినా వాక్యంలో నుంచి, దేవుని మాటలో నుంచి. చాలా మంది చెప్తారు ఉపవాసం చేస్తే సమస్యలు పోతాయంట. అదో ఆ చర్చిలో మెట్లు ఉంటాయి, ఆ మెట్లు మోకాళ్ళ మీద నడిస్తే సమస్యలు పోతాయంట. అమ్మా, దేవుడు ప్రేమకి స్వరూపమైన వాడు. ఆయనకు కావాల్సింది నీ శరీరం సఫరింగ్ కాదు, నీ హార్ట్. వాక్యం చాలా 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 క్లియర్ గా చెప్తా ఉంది. చదువుతారా?
చదవండి. ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదవండి అండి. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఈ వాక్యం మీకు ఎన్నిసార్లు అర్థమైందండి? దేవుడు నిజంగా వచ్చి మీతో భోజనం చేస్తాడా? అలా చేశాడా పోనీ ఎప్పుడైనా? వాక్యం చెప్తా ఉంది, ఆయన నిలుచుండి తట్టుచుంటాడంట. ఏం తడతాడు? మనకందరికీ అర్థం అవుతుంది ఆ భాష. తలుపు తడుతున్నాననే భాష. అంటే మన ఇంటి ముందుకు వస్తాడా? మన ఇంటి ముందుకు ఆయన నిలబడి తలుపు తీస్తే మనతో పాటు కూర్చొని భోజనం చేస్తాడా? ప్రియులారా, నేను మాట చెప్తాను. మీరు బస్సులో ఉన్నారు, అటుగా వెళ్తున్నారు, ఏదో ఒక ప్రయాణంలో ఉన్నారు. మీకు రోడ్డు మీద ఒక వాల్ పోస్టర్ కనిపించింది మీ కళ్ళకి. కళ్ళతో మీరు చూసిన తర్వాత మీ మైండ్ ఫోకస్డ్ గా ఆ పోస్టర్ మీద పెడితే ఆ పోస్టర్ బ్లూ ప్రింట్ మీ హార్ట్ లోకి వెళ్తుంది. ఎస్, మీరు ట్రై చేయండి. ఏదైనా పోస్టరే కాదు, ఏదైనా కానీ. ఒక ఆటో నంబర్ చూశారు, ఒక ఫోన్ నంబర్ చూశారు, ఒక వ్యక్తిని చూశారు రోడ్డు మీద. మీరు వాళ్ళని ఫోకస్డ్ గా చూస్తే ఏమవుతుంది? వారి యొక్క పిక్చర్ మీకు హార్ట్ లో బ్లూ ప్రింట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మీ హార్ట్ లోకి వెళ్తుంది. సో వాక్యం ఏంటంటే, ఇదిగో నేను హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడి నుంచి తడతా ఉన్నాడు? హృదయం బయట నిల్చొని. హీస్ వెయిటింగ్. మనం అడుగుతాం, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నాకు దర్శనం ఇవ్వు, నాతో మాట్లాడు, నా ఇంట్లో ఉండు, నా ఇల్లంతా ప్రశాంతంగా ఉంచు, సమాధానంతో ఉంచు. డూ యు నో గాడ్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్. గాడ్ ఈజ్ స్టాండింగ్ బిహైండ్. God is standing before your heart, before your house. Do you have a heart to allow God inside? చాలా సార్లు దేవుని ఇదే ప్రశ్నిస్తాం, దేవా నువ్వురా నువ్వురా నువ్వురా. డూ యు నో హీ ఆల్రెడీ కేమ్. 2024 సంవత్సరాలు అయిందండి ఆయన ఈ లోకానికి వచ్చి. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చే పని లేదండి. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ స్పిరిట్. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మీరు వెళ్తే, ప్రభువే ఆత్మ. ఏ పరిశుద్ధాత్మనైతే మనకు అనుగ్రహించాడో ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ హార్ట్ బయట ఉన్నారు. నువ్వేం చేయాలి? నీ కళ్ళతో వాక్యాన్ని చూడాలి, నీ మైండ్ తో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నీ హృదయంలోకి వాక్యం వస్తుంది. నీ హృదయంలోకి వాక్యం వస్తే ఎవరొచ్చినట్టండి? యేసుక్రీస్తు వచ్చినట్టు. యోహాను సువార్త 1:1. ఇది వచ్చేసేయాల కంటత. నేను రెఫరెన్స్ చెప్పగానే మీరు కంటత వచ్చేసేయాల. యోహాను 1:1 ఏముంటుంది? ఉండెను ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ప్రైజ్ ది దేవుని లార్డ్. యొద్ద చదవండి. ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నీ హార్ట్ లోకి వస్తే నీ హార్ట్ లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఉంటాడు. దేవుణ్ణి మళ్ళీ పిలవకండి. ఆయన నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు యాక్సెప్ట్ చేయాలి. మీ ఫోన్ రింగ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఫోన్ ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పటిదాకా అవతల వాడు ఏం చెప్పేది మీకు వినబడదు. అవతల వాడు ఎందుకు ఫోన్ చేశాడు? నీతో మాట్లాడడం చేశాడు. నీ పని ఏంటి? ఫోన్ ఆన్సర్ చేసి అవతల వాడు చెప్పేది వినడం.
దేవుడు కూడా ఎన్నిసార్లు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, ఎన్నిసార్లు నీ దగ్గరికి వాక్యాన్ని పంపించాడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడడానికి ఆరాటపడ్డాడు. దేవుడు నాతో మాట్లాడితే నా జీవితమే మారుతుంది. ఆయన మహిమలో ఇంచు కూడా తగ్గదు. ఆయన మహిమ ఆకాశము కంటే ఉన్నతమైనది. ఆయన మహిమ ఎవ్వరు తగ్గించలేరు, ఎవరు పెంచలేరు. నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన మహిమలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. The more you know the God, the more you will be rest in his hands. ఆయన్ని చేరే వరకు మనం పరుగులు పెట్టాల్సిందే అండి. ఎందుకంటే నీ బలం సరిపోదు ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి. నీకొచ్చే ప్రతి శ్రమ, నీకొచ్చే ప్రతి నింద నిన్ను కుచ్చి పెడుతుంది. నీతో అవతల వాళ్ళు మాట్లాడే మాటలు నిన్ను గాయపరుస్తాయి. నీ సొంత వారే నిన్ను తిడతా ఉన్నప్పుడు నీ హృదయం ద్రవించుకుపోతుంది. మన సొంత వారే మన గురించి అన్యాయంగా మాట్లాడినప్పుడు దావీదు అంటాడు, రాత్రంతా ఏడ్చి నా పక్క తేలిపోతుంది. నీటిలో ఎలా తేలుతుందో అలా నా పడకంతా తేలుతా ఉంది. అంత ఏడుస్తున్నా నేను. ఎందుకని? When he lose the anointing of God, when he lose the presence of God, he kept alone. ఎప్పుడైతే దేవుని శక్తి ఆయన నుంచి పోయిందో, ఎప్పుడు పోతుంది? పాపం చేస్తే పోతుంది. ఆదాం దగ్గర కూడా ఎందుకు దేవుని శక్తి వెళ్ళిపోయింది? పాపం చేశాడు కాబట్టి వెళ్ళిపోయింది. అక్కేం చెప్తుంది, పాపానికి పరిశుద్ధతకి ఒకేసారి మనం నిలబడలేం, ఎటో ఒక సైడే ఉంటాం. ఈరోజు మనం నేర్చుకున్నాము, ఏ విశ్వాసం అయితే నీ హృదయంలో ఉందో, ఏ దేవుని పట్ల ఏ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావో అది మనుషుల జ్ఞానం అయితే మేల్కుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. నేను ఇంకా బ్రతికున్నానంటే అర్థం ఏంటో తెలుసా? దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఆయన ముందు విలువైన పాత్రగా నిలవబడ్డానికి. పనికిరాని పాత్రని పరిశుద్ధ రక్తంతో కడిగి ఆయన ముందు పనికొచ్చే పాత్రని చేసుకున్నాడండి. ఈ పాత్రని మీ జ్ఞానంతో నింపకండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. చాలా మంది చాలా సిద్ధాంతాలు నమ్ముతారు బైబిల్ని తప్ప. అది బైబిల్లో ఉంది అని భ్రమపడతారు. ప్రియులారా, నీ దేవుడు ప్రేమ స్వరూపి. నీ దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు. He needs your company. He needs your relation. He needs your fellowship. మీ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోకండి. ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని. చాలాసార్లు అంటాం, నేను అనుకుంటున్నాను ఇట్లా అనుకోకండి. బైబిల్ ఉంది, బైబిల్ చెప్తుంది, నీ పట్ల నీ దేవునికి ఉన్న ప్రణాళిక హానికరమైంది కాదు, మేలుకరమైంది, రెండంతల మేలుకరమైంది. అయినా నువ్వు సఫర్ అవుతున్నావంటే స్పీక్ టు ద ప్రాబ్లం. Speak to the problem. Break the problem in the name of Jesus. And tell the problem to leave your life. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయబడుమని చెప్పిన ఎడల అది అక్కడి నుంచి వెళ్ళిపోవును. దేవుడు ప్రేమ. అయినా మీ జీవితంలో కష్టం ఉంటే, అయినా మీ భర్త మీ మాట వినకుంటే, అయినా మీ బిడ్డలు బాగుపడకపోతే, అయినా మీ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటే, కారణం అపవాది. అపవాదితో బ్రతిమలాడొద్దండి. యేసయ్య శిలువ త్యాగంలో నీకు విజయం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు. స్పీక్ టు ద ప్రాబ్లం. స్పీక్ టు ద ప్రాబ్లం. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు దేవుడు, జ్వరమా ఎందుకు వచ్చినావు అని అడగల. పేతురు అత్తని కూడా ఏమనలా. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? యేసయ్య జ్వరమును గద్దింపగా జ్వరము విడిచి వెళ్ళిపోయాను. అండ్ యూ షుడ్ imitate your God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనను పోలి నడుచుకొనుడి, క్రీస్తును పోలి నడుచుకొనుడి. ఆయన ఏం చేశాడు?
హీ స్పోక్ టు ది ప్రాబ్లం. అంజూరపు చెట్టు ఫలించట్లేదు. హీ స్పోక్ టు ది ట్రీ. భూమంతా చీకటితో నిండిపోయింది. చీకటి అంతా అగాధ జలముల మీద కమ్మిపోయింది. చీకటితో మాట్లాడి వెలుగుని పంపించాడు. అండ్ దాట్స్ వాట్ యువర్ గాడ్. When your God is a God who speaks the life, how can you speak the dead words? How can you curse your life? నీ దేవుడు జీవాన్ని మాట్లాడమన్నప్పుడు నువ్వు ఎలా నీ జీవితంలో జీవాన్ని కాకుండా మరణాన్ని మాట్లాడతావు. రోగం రాగానే మనుషులు అంటారు, ఎందుకు వీడికి రోగం, దేవుడు తీసుకుంటే పోయేది కదా. చాలాసార్లు అంటాం కదండి. ఎవరైనా ఐసీయూలో కొట్టుమిట్టాడుతా ఉంటే ఏం ప్రార్థన చేస్తామో తెలుసా మనం? నీ చిత్తం అయితే తీసుకో ప్రభువా. Who told you one day? Who told you that the will of the God is to take away the people? బైబిల్లో లేదండి. అబ్రహాము మంచి ముసలి వయసులో చనిపోయాడు. చనిపోయే ముందు రోజు ఆయన సెన్సెస్ కి అర్థమయ్యి ఆయన బిడ్డను దీవిస్తాడు. యాకోబు చనిపోయేటప్పుడు ఆయన బిడ్డల్ని దీవిస్తాడు. ఇస్సాకు చనిపోయేటప్పుడు ఆయన బిడ్డల్ని దీవిస్తాడు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ జ్ఞానానికి అర్థమవుతుంది, మా మరణం చాలా దగ్గరలో ఉంది, మేము వెళ్ళిపోతున్నామని. చస్తే చావు, పోతే పో, ఇలాంటి బ్రతుకు కాదండి క్రైస్తవుని యొక్క బ్రతుకు. నువ్వు దేవుని అంబాసిడర్. క్రీస్తు చనిపోయి నిన్ను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. తక్కడిలో నీ ప్రాణం పెట్టి నువ్వు బ్రతకాల్సిన అవసరాన్ని ఏర్పడినప్పుడు ఆయన రక్త మాంసములు అవతల తక్కడిలో పోసాడు. ఇప్పుడే మనం బ్రతికాం, లేకపోతే మనమైనా బ్రతికేది. ఇంత బ్రతుకునిచ్చిన దేవుణ్ణి, ఆయన ప్రేమని నిర్లక్ష్యపరచకండి. మీ సొంత జ్ఞానం చేత దేవుణ్ణి అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఆయన మీ జ్ఞానానికి మించినవాడు. కాబట్టి దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తితో దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే అండ్ యూ విల్ లివ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. దిస్ ఇస్ వాట్ గాడ్ డిజైర్స్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రాలు. దేవా, మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభువా మా వ్యక్తిగత అభిప్రాయాల చేత దేవా మా విశ్వాస జీవితాన్ని చాలా చాలా బలహీనపరుచుకున్నాం. ఈరోజు మీ వాక్యం ద్వారా అయా తాకబడ్డాం. మీ వాక్యం ద్వారా ప్రభువా దర్శించబడ్డాం. మా సొంత అభిప్రాయాల చేత వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మీ వాక్యంలో నుంచి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి క్రీస్తు ఏమై ఉన్నాడో అందును బట్టి నాయనా మా జీవితాలు ప్రభువా మేము మీలో అంటుకట్టబడుకోవడానికి సహాయం చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. మనుషుల జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకోకూడదు. మా స్వంత అభిప్రాయాల చేత మా జీవితాన్ని మేము నాశనపరచుకోకుండా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ కృప చేత నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవ మీ వాక్యానికి మమ్మల్ని ఒప్పింపజేయమని ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని, యూట్యూబ్ లో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని నీ మహిమగల నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్.